హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వాకన్ విలేజ్. మనం మార్నింగ్ 7 o'clockకి సోహార్ నుండి స్టార్ట్ అవుతున్నాము. మనం వెళ్ళబోయే ప్లేస్ ఇక్కడ నుంచి సోహార్ నుంచి 223 కిలోమీటర్స్, 2 hours 38 minutes జర్నీ అయితే మనకి పడుతుంది, ఎటువంటి స్టాప్స్ లేకుండా మనం వెళ్తే. మరి స్టార్ట్ అయిపోదామా? మరి సూర్యభగవానుడు పొద్దున్నే కదండి, సూర్యభగవానుడు మనకి వెల్కమ్ చెప్తున్నారు. మనం కూడా గుడ్ మార్నింగ్ చెప్పేద్దామా? మరి మనం ఇప్పుడు వెళ్ళేదారి ఎక్స్ప్రెస్ హైవే నుంచి వెళ్తున్నామండి. వావ్ వావ్ ఫ్రెండ్స్, మనకి మంచి అవకాశం వచ్చింది. రాయల్ ఆర్మీ వెహికల్స్ మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. 3 vehicles మనకు కనిపించినాయి కదా. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తాను అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాకన్ విలేజు మౌంటైన్స్ క్లైంబింగ్ థ్రిల్లింగ్గా ఉంటుందంటండి. మేఘాలు కొండలను తాకుతూ ఉంటాయంట, అది కూడా చూడొచ్చు మనం అక్కడ. మౌంటైన్స్ పైన కూడా ఫార్మింగ్ చేస్తారంట. మౌంటైన్స్ మీద ఎలా చేస్తారు అది కూడా చూసిద్దాం. మరి ఇక్కడ బ్యూటిఫుల్ ఆప్రికాట్ ఫ్లవర్స్ బ్లూమింగ్ అవుతాయంట, అది కూడా చూద్దాం. ఇక్కడ వైట్ పెరల్ ఫ్లవర్స్ అని కూడా ఉంటాయంట. అవి చాలా దూరం లాంగ్ లాస్టింగ్ వరకు కూడా అవి మనకు కనిపిస్తూ ఉంటాయండి, మనం వెళ్ళే దారంతా. అది కూడా ఇక్కడ మనం చూసేద్దాము. ఇవి నేను అక్కడ తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసినవి, ఇవి నేను అక్కడ మీకు చూపించేస్తాను. లాంగ్ జర్నీ కదండి, చిన్న బ్రేక్ తీసుకుని మనం మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక్కడ మాకు ఒక కాఫీ షాప్ కనిపించింది, అక్కడ ఆగాము. ఇక్కడ స్నాక్స్ బాగున్నాయి, స్నాక్స్ కాఫీ టీ కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ మనము స్టార్ట్ అవుదాం. మనము వాకన్ విలేజ్కి వెళ్ళటానికి రుస్తాక్ని క్రాస్ చేసి వెళ్ళాలండి. అయితే ఈ రుస్తాకులో హాట్ స్ప్రింగ్ రోల్ అని చెప్పి ఒకటి ఉంది, అది నేను ఒక వీడియో చేశాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఆ వీడియోలో మనకి రుస్తాక్ గేట్ కనిపిస్తుంది, హాట్ స్ప్రింగ్ వాటర్ అది కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. ఈ వాకన్ విలేజ్కి వెళ్ళే దారంతా మౌంటైన్స్ అండి, బ్యూటిఫుల్ మౌంటైన్స్, క్లౌడ్స్, సీనరీస్ సూపర్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఈరోజు వెదర్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉందండి. లాంగ్ జర్నీ ఒకటి, ఈరోజు వెదర్ కూడా క్లౌడీగా చాలా బాగుంది. ఇదిగో బోర్డు చూసారా, ఇక్కడ నుంచి ఒక 5 kilometers మనము జర్నీ చేస్తే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోతామండి. మా పిల్లలు చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో ఉన్నారు, అక్కడ నుంచి నాకు హాయ్ చెప్తున్నారు. మా ముందు వెళ్తుంది ఆ కార్. నేను ఇప్పుడు ఒక మౌంటైన్ చూపిస్తున్నాను చూడండి, అక్కడ యారో కూడా వేస్తాను. ఆ మౌంటైన్ మీద ఒక విలేజ్ కనిపిస్తుంది కదా, ఆ విలేజ్ దగ్గరికి అండి మనం వెళ్ళాల్సింది. మబ్బుల్లో ఉంది చూసారా, ఇదిగో చూసారు కదా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా పైనున్న ప్లేసు, అదేనండి వాకన్ విలేజ్. చూడటానికి ఎంత దూరంలో ఉంది చూసారు. అక్కడికి వెళ్ళాలి అంటే తప్పకుండా 4-wheel drive కార్ అయితే తప్పకుండా కావాలండి, లేకుంటే అంత పైకి వెళ్ళలేము. ఒకవేళ 4-wheel drive లేదు అన్నప్పుడైతే మన కార్స్ని ఇక్కడ పార్కింగ్ చేసేసి, ఇక్కడ రెంటే కార్స్ దొరుకుతాయండి విత్ డ్రైవింగ్, వాళ్ళే డ్రైవింగ్ చేస్తారు రెంట్ కార్తో. పికప్ అయితే 10 రియాలు, అదే 7-seater కార్ అయితే 20 రియాలు వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు. అలాగా మనకి ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది. కార్స్ అన్నీ మేమైతే ఇక్కడ పెట్టేశామండి. ఇక్కడ చూడండి, ఒక గొర్రె వచ్చి మా దగ్గరికి ఎలాగే అంటే ఏమైనా ఫుడ్ ఉందేమో అని తీసుకుంటుంది. పైకి వెళ్ళటానికి మేము అన్ని స్నాక్స్ తీసుకున్నాము. ఇదేనండి, ఇప్పుడు మనము 2.5 kilometers ట్రావెల్ చేస్తే వాకన్ విలేజ్కి అయితే వెళ్ళిపోతాం. మరి స్టార్ట్ అయిపోదామా? మరి మౌంటైన్ క్లైంబింగ్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది ఎంజాయ్ చేసేద్దాం పదండి. 2.5 kilometers డిస్టెన్స్ చాలా బాగుంటుంది. అదిగో చూడండి, వెళ్తూ ఉంటే ఆ దారంతా కూడా మనకి మట్టి రోడ్డుతో ఉంది కదా, ఉండటం గురించి జంపింగ్ కింద చాలా బాగా ట్రై చేయొచ్చు. కానీ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే, వెనకాల కూర్చొని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది, కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా టఫ్ అండి. ఎందుకు అంటే అక్కడ వెళ్ళటానికి ఒక కారు వెళ్ళే గ్యాపే ఉంది,
ఆ కార్కి ఇంకా ఆపోజిట్లో ఏదైనా కార్ వస్తే ఆ కార్కి గ్యాప్ ఇచ్చుకుంటూ దానికి సైడ్ ఇచ్చుకుంటూ మన కార్ని ఫ్రంట్కి మూవ్ చేసుకోవాలి. అది చాలా ప్రాక్టీస్ ఉంటే కానీ డ్రైవింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అది చూడండి కర్వ్స్ ఎలా ఉన్నాయో చాలా డేంజర్గా ఉంది. ఇంకొంచెం ఏదైనా బై మిస్టేక్ ఏదైనా చేయలేదు, కంట్రోల్ చేయలేదు అంటే మనం పక్కన లోయ ఉంది అందులోకి వెళ్ళిపోతాం స్ట్రైట్గా, డోటే లేదు. ఇదిగో దారి చూస్తున్నారు, అదిగో ఆ కారు ఎలా వచ్చిందో అలాగే జాయిగా మనం పైకి అయితే వచ్చేసామండి ఆ కరూస్ రోడ్లో నుంచి. డ్రైవింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా ఉండాలండి ఇక్కడ పైకి రావాలి అంటే మాత్రం. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా దారి. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసేసాం మనము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకి వాష్రూమ్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక ప్లేస్ చూపిస్తున్నాను చూడండి, అది ఒక జూమ్ చేస్తున్నాను కదా, అక్కడ చిన్ని కార్స్ కనిపిస్తున్నాయి కదా, అది అండి మన స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి మనము ఇంత పైకి ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ వెదర్ని చూడటం కోసం వచ్చేసామండి. మనం అన్ని స్నాక్స్ స్వెటర్స్ తీసుకుని పైకి వాక్ ఇన్ విలేజ్ చూడటానికి స్టార్ట్ అయిపోతాం. ఇది రూట్ మ్యాప్ అండ్ ఇది విలేజ్కి బోర్డు పెట్టారు. మా వారు చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు పైకి. ఇక్కడ డ్రోన్స్ వేయకూడదని రూల్ పెట్టారండి అక్కడ బోర్డు. ఇంకేమంటే ఇది ఒక విలేజ్, ఆ ఇళ్ళ మధ్యలో నుంచి దారి ఏర్పాటు చేశారు. ఇక్కడ జనాలు ఉంటారండి. ఇక్కడ ఒమానీస్ జీవన విధానం అంతా బాగుంటుంది, చాలా సింప్లిసిటీగా. ఇక్కడ రెస్టారెంట్ ఒక కేఫ్ ఒకటి చిన్నది ఉంది. వీళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిసిన మనుషులండి. అబ్బా చూడండి, నల్లటి మేఘాలు, పచ్చటి పంటలు, ఎంత బాగుందో కదా. నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఉంటుందండి ఇది. మన పూర్వం చెప్పేవాళ్ళు కదా గాడిదలతో బరువులు మోయిస్తారు అని చెప్పి, ఇది లైవ్గా చూస్తున్నాను నేను ఫస్ట్ టైము. ఇంకా స్టెప్స్ మొదలైపోయినాయి. మనం ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కుతూ మౌంటైన్ క్లైమ్ చేయాలి. మొత్తంగా స్టెప్స్ వచ్చి 700 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఈ వెళ్ళే స్టెప్స్ అంతా కూడా మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాళ్ళు పండిస్తూ ఉంటారు, అవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బోర్డు పెట్టారు, ఫ్రూట్స్ కానీ అవి ఏవి ఎవరు ఇష్టపడతారు కదా సరదాగా కోసుకుందాము అని, అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి ఒక బోర్డు అయితే పెట్టడం జరిగింది అండి. ఓహో, ఆ నల్లటి మేఘాలు చూసారు, ఇదో ఆ మేఘాలు మన మీదకి వచ్చేస్తున్నట్టుగా ఉన్నాయి నాకైతే మాత్రం. వీళ్ళు కొండ మీద ఫార్మింగ్ చేయటానికి వర్షం నుంచి వచ్చే నీరుని ఇలా చెరువుల్లాగా పెట్టుకుని వాటిని సన్నగా సిమెంట్తో ఇలా బోధులు తయారు చేసుకుంటారండి. చేసుకుని వాటిని చిన్నగా వ్యవసాయానికి అని చెప్పి ఫార్మింగ్కి పొలాల్లోకి పంపించుకుని వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫార్మింగ్ అన్ని రకాలు పండిస్తున్నారు. మనం వెళ్ళే దారంతా కూడా పక్కన సైడ్ చిన్న వేలో వెళ్తూ ఉన్నాయన్నమాట. అవి చూసారా, ఆ విధంగా పొలాల్లోకి వాళ్ళు చూసి చిన్ని చిన్ని మడులండి. కొండ మీద పైన మౌంటైన్స్ మీద వాళ్ళు ల్యాండ్ని ఫ్లాట్గా చేసి వ్యవసాయం చేయటం అంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. అక్కడ సిట్టింగ్ ఏరియా చూసారా ఎంత బాగున్నదో. ఈ పైకి వెళ్తూ ఉంటే భలే అనిపించిందండి. ఆ మేఘాలు మన మీదకి వచ్చేస్తున్నాయి అన్నట్టు మేఘాలు పట్టుకున్న ఫీలింగ్గా అనిపించింది. మొత్తంగా ఈ మౌంటైన్, ఈ వాక్ అండ్ విలేజ్ మౌంటైన్ కింద నుంచి డౌన్ నుంచి పై వరకు కూడా 700 స్టెప్స్. అండ్ ఇది మనము ఫ్లాట్గా చూసుకోవాలి అంటే 1.5 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అండి మనం ఆ స్పాట్ని రీచ్ అవ్వటానికి. ఇదిగోండి చాలా సరదాగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ జాయిగా మెట్లు ఎక్కుతూ ఉన్నాము. మా అమ్మాయి అయితే కంగారు పడ్డానండి, ఎక్కుద్దో లేదో, నన్ను ఎత్తుకోమంటదేమో అని చాలా భయపడ్డాను. కానీ పర్వాలేదు, జాయిగా పాపం అదే ఒక్కొక్క మెట్టు అమ్మ నాకు అవస్థలు పడతా జాయిగా ఎక్కేసింది మెట్లయితే. కానీ చాలా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్ అయితే మాత్రం మేము.
ఇప్పటికి సగం దూరం వచ్చామండి. పిల్లలైతే కొంచెం రెస్ట్ తీసుకోవటానికని అలా కూర్చున్నారు కాసేపు. కాళ్ళు నొప్పులొస్తున్నాయండి. మెట్లెక్కారు కదా! మరి అందరికీ ఒక్క హాయ్ చెప్పేయండి. మా పిల్లలకి, మా బ్యాచ్ అందరికీ కూడా ఒక చిన్న హాయ్, 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 హాయ్. వెళ్ళే దారిలో నాకొక ఫ్రెండ్ అయ్యారండి. ఆమెతో చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇక్కడ వెళ్ళే పైకి స్టెప్స్ ఎక్కుతుండుంటే కూడా మౌంటైన్స్ దగ్గర రెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. ఈ వాక్ ఇన్ విలేజ్‌కి బెస్ట్ ప్లేస్ ఎప్పుడు అంటే బిఫోర్ సమ్మర్ అండి. సమ్మర్‌కి బిఫోర్‌లో వస్తే చాలా బావుంటుంది. అంటే లైక్ మార్చ్ ఆ టైం అయితే బెస్ట్ ప్లేస్. అప్పుడు చూడటానికి చాలా ఇంకా బావుంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. అదిగో జామకాయలు, ఆరెంజ్ ఆ చెట్లు కూడా ఉన్నాయండి. కనిపిస్తున్నాయా? నేను జూమ్ చేశాను ఇక్కడ. ఇక్కడ చుట్టూ చూడటం కోసం ఒక వ్యూ పాయింట్ కూడా వీళ్ళు అరేంజ్ చేయటం అయితే జరిగింది. ఇదిగోండి వచ్చేసాము. మన చూడాల్సిన ప్లేస్. ఇక్కడ చిన్న చిన్న బ్యూటిఫుల్ క్లిప్స్ అయితే మేము తీసుకున్నాము సరదాగా. కానీ మెయిన్ ఏమి అంటే ఇక్కడ మనకి తెలీదు ఈ టైంలో ఉండవంట. నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లోను మన ఆప్రికాట్ ఫ్లవర్స్ చూపిస్తాను నేను. చాలా బావుంటాయి. మరి పియర్స్ ఫ్లవర్స్ చూపిస్తాను. వైట్ కలర్ పియర్స్ అని చెప్పాను కదా! అవి ఈ టైం ఉండవంటండి. అది నాకు ఇక్కడికొచ్చినాక తెలిసింది. మార్చ్, మే ఆ టైంలో అయితే మనకి అవి బ్లూమింగ్ టైం అంట. కానీ మిస్ అయ్యాము. కానీ ఈ వెదర్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఈ మౌంటైన్ మీద ఉంది కాబట్టి విలేజ్ ఇయర్‌లో ఎప్పుడైనా రావచ్చు. ఎనీ టైము ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. టెంపరేచర్ అయితే ఎప్పుడు హై అవ్వదు. ఏ సీజన్‌లోనే ఇయర్‌లో ఏ సీజన్ అయినా సరే ఇక్కడికి రావటానికి సూపర్. మేము వింటర్ సీజన్‌లో వచ్చామేమో, వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. హ్యాపీగా వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడైతే మాత్రం చలి వణికించిందండి పైన. ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము. కొద్దిసేపు ఉండి ఇంకా పిల్లలు వణికిపోయి గొడవ చేసేస్తున్నారు. ఇంక జాయిగా ఇగో వెళ్ళేటప్పుడు స్వెటర్స్ లేవు ఎవరికి. పైనుంచి వచ్చేటప్పుడు మాత్రం కిందకి మౌంటైన్‌కి అందరం కంపల్సరీ స్వెటర్స్ వేసుకుని దిగాము. చలి వణికిస్తుందండి పైన కదా! చాలా అందమైన ప్లేసు చెప్పటానికి. నేను ఫస్ట్ చెప్పినట్టు నల్లటి మబ్బులు చూసాము. ఇటొచ్చి ఫ్లవర్స్ సీజన్ కాదు, అది మనకి తెలియలేదు. స్టెప్స్ ఎక్కడానికి కష్టంగా ఉందని మౌంటైన్ క్లైంబ్ చేసేటప్పుడు, దిగేటప్పుడు అయితే మాత్రం చాలా ఈజీగా ఫాస్ట్‌గా టపటకా దిగేస్తున్నాము. ఇక్కడ నుంచి మనము ఫుడ్ ఆకలి దంచేసిందండి. మనం రుస్తాకి వెళ్ళిపోతున్నాము. బ్యాక్‌కి రుస్తాకి వెళ్ళిపోయి అక్కడ తుర్కిష్ రెస్టారెంట్ దొరికింది. ఆ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తీసుకుని శుభ్రంగా హ్యాపీగా తినేసి ఫుల్‌గా తిని మనం ఉన్నామండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.